హలో అండి, హాయ్. చాలా రోజులకి వీడియో తీస్తున్నాను. వీడియో తీసి చాలా రోజులు కూడా అయింది. ఏంటని చూస్తున్నారండి. ఈరోజు మా బ్రదర్ది బర్త్డే మాట, మా తమ్ముడిది. ఇంటికి రమ్మని చెప్పి ఇన్వైట్ చేశాను. ఏదో సింపుల్గా కొంచెం వాడి కోసమని నేను సేమియా చేశాను. కేక్ తీసుకుని రమ్మని అనమాట. వస్తాను లెక్క అందువే అన్నాడు. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయింది, ఇంకా రాలేదు. వస్తారు, వచ్చాక వీళ్ళందరితో పాటు కోయించుదానని ప్రతి ఇయర్ ఏదో 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడే చేయిస్తున్నాను అనమాట. మా ఇంటికి వచ్చామంటున్నాను. ఇక్కడే చేసుకుంటున్నాడు పిల్లలతోని. మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఈవినింగ్ మట్టుకి కంపల్సరీగా వచ్చామంట అనమాట. ఈవినింగ్ ఎప్పుడు వస్తాడు. అలాగే వచ్చినప్పుడు కేక్ తీసుకురమ్మని చెప్పాను, తీసుకొని వస్తున్నాడు, ఇంకా రాలేదు. ఈలోగా నేను సీనియర్ చేద్దారని చిన్న షార్ట్ వీడియో తీస్తున్నాను అనమాట. సేమియా అయితే కాసేసాను. ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ మాట ఏదో సింపుల్గా డెకరేట్ చేసే టేబుల్ అది కొంచెం అంత హెవీగా, అంటే పెద్దవాళ్ళం కదండి, మనం తిరిగి ఏం చేసుకుంటాం, పిల్లలకంటే ఏదో చేస్తుందా, అందుకని ఏదో వాడు పిల్లలు ఏదో హ్యాపీగా ఉంటారు కొంచెం సరదాగా సింపుల్గా డెకరేట్ చేసామన్నమాట. కేక్ అది కోపించేసి చిన్నగా సెలబ్రేట్ చేసాం, అంతేనండి. ఇవాళ మా ఊడి బర్త్డే అలా జరిగింది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, వీడియో చూసేయండి. బర్త్డే సాంగ్ పెట్టమాట. బర్త్డే సాంగ్ పెట్టి సెలబ్రేట్ చేసాం. మా పెద్ద బాబు ఆటో వచ్చేస్తుంది, ప్రైవేట్కి టైం అయిపోతుందని కంగారు పడిపోతున్నారు. మా చిన్నోడు చూడండి డిఫరెంట్గా నుంచున్నాడు, ఆయన స్టైలే వేరు. బర్త్డే అలా సింపుల్గా ప్రతి ఇయర్ ఇంత సింపుల్గా చేస్తాం, హెవీగా ఎప్పుడు చేయము. పిల్లలకంటే కొంచెం బాగా సెలబ్రేట్ చేస్తాం అన్నమాట. మా పెద్దోడు చేయక కూలింగ్కి కాలిపోతుంది ఏమో వెయిట్ అన్నాడు. ఐస్ క్రీమ్ది తెప్పించమాట, కేక్ బాగుంటుంది డిఫరెంట్గాని. పళ్ళు జుమ్ అన్నాయి మా పెద్ద. సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ బాయ్.